దాన్ని మనం సృష్టించట్లేదు. కాబట్టి దాన్ని ఇంకా రాబోయే యువతరం కూడా అట్లాగే ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. దీనిని అగ్రకులాలు వాళ్ళు కూడా ఇప్పుడు ఈ రిజర్వేషన్లు ఎందుకు, వీళ్ళు హైకి క్యాడర్లోకి వెళ్ళిపోతున్నారు, మనం చూస్తేమో అలా అందుకోలేకపోతున్నాము అని చెప్పేసి మన ప్రధానమంత్రి కాడి నుంచి హై క్యాస్టర్లోనే ఉన్నారు, వాళ్ళంతా రిజర్వేషన్ తీసేయాలనుకుంటున్నారు. దానికోసం చాలా వరకు పోరాడాలి. కానీ రిజర్వేషన్ పొందుకోనంత చదువు జ్ఞానం మనం కూడా పొందాలి. ఆనాడు అంబేద్కర్ పొందినట్టు మనం కూడా పొందుకోవాలి. అట్లాగే ఇంత క్యాడర్ వచ్చినప్పటికీ వాళ్ళు ఏమంటున్నారంటే మనం ఉన్నత స్థితిలో ఉన్నాం, మంచి మంచి కార్లు, మంచి మంచి బిల్డింగ్లు, మంచి మంచి హోదాల్లో ఉంటున్నాం, వీళ్ళకి ఎందుకు రిజర్వేషన్లు? ఇవి తీసేసి అంటే స్థాయిని బట్టి మనకున్న ఆర్థిక స్తోమతను బట్టి రిజర్వేషన్ పెడదామని వాళ్ళు చాలా పోరాడుతున్నారు. కానీ ఎంతో 1% ఉంటారు కావాల అధికారులు, కొరవంతా లేని వాళ్ళని గుర్తు పెట్టుకునేసి రిజర్వేషన్ కోసం ఎంతో పోరాడాలి. ఈ పిల్లల చదువుల కోసం కూడా ఈ కమిటీ చేసిన తీర్మానాన్ని బట్టి కూడా నాకు సంతోషంగా ఉంది. అలాగే 2019లో దీన్ని స్థాపితం జరిగింది. చాలా ఆలస్యమైపోయింది అన్నమాట. 125, 130 సంవత్సరాలు, 125 పైన అయితే కానీ 27 ఏమైతే కానీ మనం బొమ్మ పెట్టుకోలేకపోయినాం. మన స్థితి అదన్నమాట. కానీ అప్పటి నుంచి అయినా కానీ ఒక పండగలాగా జరుపుతూ ఉన్నారు. ఈ అంబేద్కర్ యువజన సంఘానికి కూడా సెల్యూట్ కొట్టాలి. ఎందుకంటే 2019లో మనం ఏప్రిల్ 14 పెట్టుకున్నాము. 20 కల్లా మనకి కరోనా వచ్చింది. కరోనా సమయంలో కూడా ఈ కమిటీ చాలా వరకు అందరినీ సహకరించి ఊరు మొత్తం అంటే పప్పులు ఉప్పులు కలిగిన దాంట్లోనే అందరికి సమానంగా వాళ్ళు పంచగలిగారు. ఆ స్ఫూర్తిని కూడా వాళ్ళని మెచ్చుకోవాలా. ఎందుకంటే ఏమీ లేనప్పుడు, ఏమీ దొరకనప్పుడు మనం బ్రతకడమే కష్టం అనుకున్నప్పుడు మన ఊరు బాగుండాలి, మన పల్లె బాగుండాలి, మన వాళ్ళు బాగుండాలి, ఆకలికి ఇది కాకూడదు అని చెప్పేసి ఉన్నదాన్ని సమానంగా పంచి వీళ్ళు ఈ 7వ సంవత్సరంలో కూడా అడుగుపెట్టి ఇంత గ్రాండ్గా జరిగించిన దానికి, ఈ సంవత్సరంలో కూడా మమ్మల్ని ఆహ్వానించిన దానికి, మాకు ఈ సమయం ఈయనకు దొరికిన దానికి నా నిండు మనసుతో వందనాలు. ఇచ్చిన సమయాన్ని బట్టి కూడా వచ్చిన మీకు అందరూ కూడా చాలా 2 మాటలు అని చెప్పి చాలా జ్ఞానోదయం కలిగే మాటలు మనకి చెప్పింది. అందరూ మనసులో పెట్టుకోవాలా. ఈరోజు మనం వేసుకున్న సీసీ రోడ్లు, ఎస్సీ సబ్ ప్లాన్ అనేది కూడా మన అంబేద్కర్ రాజ్యాంగంలో ఆ రోజు సబ్ ప్లాన్ ఉండాలని రాయబట్టే అది మనకి ఈరోజు మన ఈ వీధికి సిమెంట్ రోడ్లు సబ్ ప్లాన్లో వేసుకోగలిగాము. ఆయన ఇచ్చిన చాలా అవకాశాలు ఉన్నాయి, వాటిని మనం అందిపుచ్చుకొని ముందుకు సాగుదాం. ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా వచ్చిన చెన్నకేశ్వరమ్మ గారికి, అక్కగారికి, ఇద్దరికి ధన్యవాదాలు. ఇక్కడ భోజనాలు రెడీ అయి ఉన్నాయి, అందరూ వెళ్ళి సంపూర్ణంగా భోంచేయాల్సింది కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో దిగ్విజయంలో సహకరించిన అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ కార్యక్రమం తలపెట్టేందుకు అందరూ ఏమైనా చేయాలా, దీనికి ఇది ఆగకూడదు, గ్రాండ్గా చేయాలని చెప్పి ముందుగానే మేము అందరం వాట్సాప్లో మాట్లాడుకొని, గ్రూప్ కాల్ మాట్లాడుకొని, డబ్బుల విషయంలో ఎవరు రాజీ పడలేదు. అడిగిన తడుగా డబ్బులు అందరూ మా యువత అంతా వేసుకున్నాము. ఎక్కడ ఎంతో స్ఫూర్తిగానే వస్తుంది. మా తర్వాత వచ్చే సంవత్సరం కొత్త కమిటీ ఆధ్వర్యంలో యువత మీరు ముందుకు వచ్చి చేయాలా, మమ్మల్ని మీరు ఆహ్వానించాలని కోరుతున్నాను. మీరు ఎక్కడ ఏ విషయంలో వెనకడద్దు, నెక్స్ట్ మీరు ముందుండి ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. భోజనాలు జరుగుతున్నాయి, అందరూ సంపూర్ణంగా భోజనం చేయండి.